పాలకూర వెల్లి కారము తినడానికి చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్. ఎవరైనా కూడా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని మనం రెడీ చేసుకోవచ్చు. ఇది పాలకూర లేతగా ఉంది. వెల్లుల్లిపాయలు, తెల్లుల్లిపాయలు, ఇంకా మనకి ఇది తాలింపుకి ధనియాలు, జీలకర్ర పొడి, ఇంకా ధనియాల పొడి కావాల్సి ఉంటుందండి. దీనికి ఇదే ఇంగ్రీడియంట్స్ మెయిన్. ఇంకా మనకి ఇది 2 ఆనియన్స్ తీసుకున్నాను, ఉల్లిపాయలు, ఇంకా ఒక 10-15 అంట వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇవన్నీ కూడా మనము కచ్చపచ్చ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ పేస్ట్ చేయకూడదు. దీంట్లోకి మనము కారం యాడ్ చేయాల్సి వస్తుంది. ఇంట్లో రుబ్బుకున్న కారం మీకు ఎలాగ ఉందో టేస్ట్కి ఒక 2 టేబుల్ స్పూన్ అయినా 3 అయినా వేసుకోవచ్చు. నేను దీంట్లో ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను. సో ఎందుకంటే ఒక 3 పాలకూరనే తీసుకున్నాను నేను. చిన్న కట్టలే ఉన్నాయి అవి. సో సరిపోతుంది అనమాట. అలాగా ఫుల్ పేస్ట్ చేయకుండా కచ్చపచ్చగా రుబ్బుకోవాలి. ఇంకా దీంట్లో 2 అంటే 5 టేబుల్ స్పూన్ అంటే టీ స్పూన్ కాకుండా కొంచెం టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్ అంతా కూడా మనం వేసుకోవచ్చు అనమాట. ఆయిల్ కొంచెం దీంట్లో ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఉల్లిపాయలు ఇవన్నీ పాలకూర మంచి డీప్గా ఫ్రై అవ్వాలన్నమాట. సో కొద్దిగా ఆయిల్ ఉంటే తినడానికి కూడా రుచికరంగా ఉంటుంది. మనకి ఎలా మనం ఆయిల్ తింటామో దాని అకార్డింగ్లీ తీసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేడి అయిన తర్వాత మనము తాలింపు అనేది వేసుకోవాలి. తాలింపు ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఈ ఎండుమిర్చిలు ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము ఈ కచ్చపచ్చ రుబ్బుకున్నాం కదా వెల్లుల్లిపాయలు, ఈ పేస్ట్ అనేది దీంట్లోకి వేసుకోవాలన్నమాట. దాని తర్వాత దీన్ని అంత మంచిగా ఫ్రై చేసుకోవాలి దగ్గరికి. అంటే బ్రౌన్గా పచ్చి ఉల్లిపాయలు ఫ్లేవర్, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవుతున్నప్పుడు చాలా ఫ్రేగ్రెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఎవరైనా కూడా టెంప్ట్ అయిపోతారు ఇమీడియట్గా తినడానికి. పాలకూర అనేది నీట్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న దాంట్లో చిన్న చిన్న సన్నగా ఇసుకలు అయితే ఉంటుంది. సో మట్టి అనేది మంచి నీట్గా వాష్ చేసుకొని దాన్ని చిన్న చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి. సో ఆ ప్రొసీజర్ అక్కడ పక్కన అవుతుండగానే నేను ఇక్కడ కొద్దిగా దగ్గరకు వచ్చింది కదా ధనియాల పొడి, ఒక టీ స్పూన్ అంత ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి వేసేసుకున్నాను. ఇంకా ఇది కూడా బాగా ఫ్రై అయిపోతుంది అనమాట. దగ్గరికి అయిపోయింది. దాని తర్వాత ఈ మన పాలకూర ఏదైతే తీసుకున్నామో నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని సన్నగా చిన్నగా తరుక్కోవాలన్నమాట. ఎక్కువ పెద్ద పెద్దగా ఆకులుగా ఉండిపోయిందంటే తొందరగా ఉడకవు, మళ్ళీ అది అలాగే ఉండిపోతుంది. సో చిన్నగా కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లోకి మనం పాలకూర వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం పసుపు అనేది వేసుకోవాలి. సో పసుపు అనేది ఇంపార్టెంట్. ఏదైనా బ్యాక్టీరియల్ ఏదైనా ఉన్నా కూడా మనకి యాంటీబయాటిక్ ఇది మంచి ఇది యూస్ అవుతుంది కాబట్టి. సో ఇలాగ అన్నీ కూడా పసుపు వేసుకున్న తర్వాత ఇది చూడండి ఎంత బాగుందో, అసలు కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూస్తేనే తినాలనిపిస్తుంది, నోరు ఊరుతుంది. సో ఇదంతా కూడా పాలకూర కూడా బాగా దగ్గరికి మగ్గింది. సో బాగా మగ్గించుకోవాలన్నమాట. అదొకటి గుర్తుంచుకోండి. ఎందుకంటే పాలకూర పచ్చిగా ఉన్నా కూడా ఫ్లేవర్ అన్న టేస్ట్ అనేది బాగోదు. వెల్లుల్లిపాయలు, తెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో, అప్పుడే రుచిగా ఉంటుంది. సో ఈ ఇంపార్టెంట్గా ఏది గుర్తుంచుకోండి. పచ్చిగా మీరు తీసేసారంటే తినడానికి అస్సలు బాగోదు. సో ఇలాగ వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకేదో పచ్చడి, ఆవకాయ పచ్చడి చేసుకున్నంత ఫీలింగ్ ఆ ఆయిల్ ఇంకా అదంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఈ వేడి వేడి అన్నంలోకి ఇలాగ 2 స్పూన్లు వేసుకొని తిన్నామంటే నిజంగా చాలా సూపర్గా ఉంది. మీరు కూడా రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలాగే కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అందాక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని చూస్తూ ఉండండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.